నమస్కారం. ఈరోజు అధిక మాసంలో శుక్లపక్షంలో త్రయోదశి తిథి ఉంది. అంటే అధిక మాసంలో ప్రదోష వ్రతం చేసుకునే రోజు. అంతేకాకుండా ఈ రోజుకి ఇంకొక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే తిరునల్లార్ శనైశ్చర క్షేత్రంలో స్వర్ణకాకి వాహన సేవను శనైశ్చరుల వారికి నిర్వహిస్తారు. ఈ రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ప్రత్యేకతల్లో ఉన్నటువంటి అంతరార్థాన్ని, వైభవాన్ని మనం పరిశీలించినట్లయితే ప్రతి నెలలో కూడా శుక్లపక్షంలో, బహుళపక్షంలో సాయంకాలం పూట త్రయోదశి ఉన్నప్పుడు ప్రదోష వ్రతము అనే పేరుతో ఈశ్వరుణ్ణి పూజించాలి. దీన్ని ప్రదోష వ్రతం అనే పేరుతో పిలుస్తారు. దానికి కారణం ఏంటంటే దేవదానవులు క్షీరసాగర మథనం చేసిన తర్వాత, అమృతం ఆవిర్భవించిన తర్వాత హాలాహలం స్వీకరించిన పరమేశ్వరుడికి త్రయోదశి తిథి ఉన్న సమయంలో సాయంకాలం పూట కృతజ్ఞతలు చెప్పి పరమేశ్వరుణ్ణి ప్రార్థించారు. అప్పటి నుంచి త్రయోదశి వ్రతము అనే వ్రతం ప్రారంభమైంది. అంటే ముక్కోటి దేవతలు పరమేశ్వరుణ్ణి ప్రార్థించిన సమయం కాబట్టి శుక్లపక్షంలో కానీ బహుళపక్షంలో కానీ సాయంకాలం త్రయోదశి ఉన్నప్పుడు శివ పూజ చేసుకోవాలి, శివాభిషేకం చేసుకోవాలి. దీన్నే ప్రదోష వ్రతం అంటారు. ఆ రోజు ఉపవాసం ఉంటే మంచిదని ధర్మశాస్త్ర గ్రంథాల్లో కూడా చెప్పారు. ఈరోజు నక్తం ఉండండి, అంటే పగలు ఉపవాసం ఉండి సాయంకాలం శివపూజ, శివాభిషేకం చేసుకుని ఈశ్వరుడికి అన్నం నైవేద్యం సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించండి. దీనివల్ల కూడా ప్రదోష వ్రతం సందర్భంగా శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అయితే ఈ ప్రదోష వ్రతానికి మామూలు సమయంలో ఉన్న ప్రదోష వ్రతానికి ఉన్న తేడా ఏంటంటే ఇది అధిక మాస ప్రదోష వ్రతం. అధికస్య అధికం ఫలం అంటుంది శాస్త్రం. ఎందుకంటే అధిక మాసంలో చేసే ఏ చిన్న పుణ్యకార్యమైనా, ఏ చిన్న పూజ అయినా మామూలు సమయంలో కంటే అనేక వేల రెట్లు ఎక్కువ ఫలితాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి ఈరోజు చేసేటటువంటి ప్రదోష వ్రతం మామూలు సమయంలో కంటే కొన్ని వేల రెట్లు శివానుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి అధిక మాస ప్రదోష వ్రతం సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. అలాగే తిరునల్లార్ శనైశ్చర క్షేత్రంలో సమస్త శని దోషాలను తొలగింపజేసుకోవటానికి భక్తులందరూ కూడా బంగారంతో కానీ వెండితో కానీ చేసిన చిన్న కాకి రూపును శనైశ్చరుల వారికి సమర్పించుకునే రోజు. అంటే శనైశ్చరుల వారికి భక్తులందరూ ఎలాంటి మొక్కుబళ్ళు చెల్లించుకుంటారంటే కాకి రూపాన్ని, బంగారంతో కానీ వెండితో కానీ చేసిన కాకి రూపాన్ని మొక్కుబడిగా శనైశ్చరుడికి చెల్లించుకుంటారు. దానివల్ల సంపూర్ణంగా శని దోషాల నుంచి బయటపడతారు. అందుకే ఈరోజు తిరునల్లార్ శనైశ్చర క్షేత్రంలో స్వర్ణకాకి వాహన సేవ అనే పేరుతో శనైశ్చరుల వారికి ఉత్సవం జరుగుతుంది. శనైశ్చరుల వారికి కాకి వాహనంగా ఉండటం వెనుక అద్భుతమైన అంతరార్థం దాగి ఉంది. ఆ అంతరార్థాన్ని పరిశీలిస్తే పురాణాల పరంగా కాకభుషుండి అనే పేరు కలిగినటువంటి మహర్షి విష్ణుమూర్తిని ఒకానొక సమయంలో ధిక్కరించి కేవలం శివభక్తుడిగా మాత్రమే ఉన్న తరుణంలో కాకిగా మారిపోయే శాపాన్ని పొందుతాడు. ఆ తర్వాత పశ్చాత్తాపంతో శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తే శనైశ్చరుడికి నువ్వు వాహనం అవ్వమని విష్ణుమూర్తి కాకభుషుండి అనే ఆ మహర్షికి చెప్తాడు. అందువల్ల శనైశ్చరుడి వాహనము కాకభుషుండి అనే పేరు కలిగిన మహర్షి ఆయన కాకి రూపంలో మారిపోయి శనైశ్చరుడికి వాహనంగా ఉన్నాడని పౌరాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. కొన్ని పౌరాణిక గ్రంథాల ప్రకారం ఈ కాకభుషుండి అనే పేరు కలిగినటువంటి మహర్షి ప్రధానంగా శివభక్తుడిగా ఉండేవాడని, విష్ణుమూర్తిని పూజించేవాడు కాదని, కాలక్రమంలో లోమశ మహర్షి అనే పేరు కలిగిన మహర్షి దగ్గర శిష్యుడిగా ఉన్నప్పుడు అహంకారంతో ప్రవర్తిస్తే ఆ లోమశ మహర్షి కాకిగా మారిపోమ్మని శాపం ఇచ్చాడని కూడా కొన్ని పౌరాణిక గ్రంథాల్లో చెప్పారు. అలా లోమశ మహర్షి శాపం వల్ల కాకిగా మారిపోయినప్పటికీ విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల శనైశ్చరుడికి వాహనమయ్యాడని అనేక ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అంతరార్థాన్ని పరిశీలిస్తే కాకి పితృపక్షి, శనైశ్చరుడు కర్మ ఫలితాలు అనుభవింపజేసేటటువంటి గ్రహం. కాబట్టి కర్మ ఫలితాలు అనుభవింపజేసే క్రమంలో పితృదోషాలను సైతం తొలగింపజేసే శక్తి శనైశ్చరుడికి ఉంటుంది. అందుకే పితృపక్షి అయినటువంటి కాకిని శనైశ్చరుడు వాహనంగా కలిగి ఉన్నాడు. తిరునల్లార్ క్షేత్రంలో ఈరోజు స్వర్ణకాకి వాహన సేవ చాలా అద్భుతంగా జరుగుతుంది. తిరునల్లారు కూడా
చాలా శక్తివంతమైనటువంటి శని క్షేత్రం. నలమహారాజు అష్టమ శని ప్రభావం వల్ల సర్వాన్ని పోగొట్టుకొని భార్యాపిల్లలకు దూరం అయిపోయి తీవ్రమైన బాధలు పడుతున్న తరుణంలో ఈ తిరునల్లారు క్షేత్రంలో ఉన్న తీర్థంలో స్నానం చేసేసరికి ఆ బాధలన్నీ తొలగిపోయి పూర్వ వైభవాన్ని పొందాడని స్థల పురాణం చెప్తారు. ఆ తీర్థాన్నే నలతీర్థం అనే పేరుతో పిలుస్తారు. అందుకే తిరునల్లారు క్షేత్రానికి వెళ్ళి ఈ నలతీర్థంలో స్నానం చేసి తడి వస్త్రాలతో అందరూ శనైశ్వరుని దర్శనం చేసుకుంటారు. శని దర్శనం పూర్తయ్యేసరికి ఆ వస్త్రాల తడి మొత్తం కూడా ఆరిపోతుంది. అలా తడి వస్త్రాలతో శనిని దర్శనం చేసుకొని దర్శనం పూర్తి కాగానే ఆ తడి వస్త్రాలు మొత్తం ఆరిపోయి పొడి వస్త్రాలుగా మారటం అంటే భక్తులకు ఉన్నటువంటి శని దోషాలన్నీ సంపూర్ణంగా తొలగిపోవటం అని స్థల పురాణం మనకు తెలియజేస్తుంది. కాబట్టి జాతక శని దోషాలు, రాశిపరంగా శని దోషాలు పోవాలంటే నలతీర్థంలో తిరునల్లారు క్షేత్రంలో స్నానం చేయాలి. ఆ తర్వాత తడి వస్త్రాలతో శనైశ్వరుని దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి వస్త్రాలు పొడిగా మారిపోవాలి. అప్పుడు సంపూర్ణంగా శని దోషాల నుంచి బయటపడినట్లు అవుతుందని స్థల పురాణం మనకు తెలియజేస్తుంది. వీలైతే తిరునల్లారు క్షేత్రానికి వెళ్ళి ఈరోజు ఆ స్వర్ణకాకి వాహన సేవ మహోత్సవాన్ని దర్శనం చేసుకోండి. అలా వీలు కాని వాళ్ళు మీ గృహంలోనే దీపారాధన చేశాక శని గాయత్రి మంత్రాన్ని 21 సార్లు పఠించండి. దానివల్ల కూడా సంపూర్ణంగా శనైశ్వరుడి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. ఆ శక్తివంతమైన శని గాయత్రి మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓం కాగధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నో మందః ప్రచోదయాత్. ఇది శని గాయత్రి మంత్రం. కాబట్టి తిరునల్లార్ శనైశ్వర స్వామికి స్వర్ణ కాకి వాహన సేవ సందర్భంగా శనైశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ఇంట్లో ఏ శని గాయత్రి మంత్రాన్ని 21 సార్లు పఠించాలో ఇంకొకసారి చూద్దామా మరి. ఓం కాగధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నో మందః ప్రచోదయాత్. మంత్రజపం చేయండి. జాతక శని దోషాలు, రాశిపరంగా ఉన్న శని దోషాల నుంచి సులభంగా బయటపడండి. స్వస్తి.